హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇది వచ్చేసి చాలా మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. అందరూ నన్ను అడుగుతున్నది. వర్క్ వేసేవాళ్ళు, వేయించుకునే వాళ్ళు కూడా, అక్క మాకు వర్క్ అయితే నీట్గా అందుతుంది, కానీ స్టిచ్చింగ్ చేసేవాళ్ళు నీట్గా చేయట్లేదు. ఈ కట్ వర్క్ని నీట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలి? ఆల్రెడీ ఇంతకుముందు చూపించారు, కానీ హ్యాండ్ చూపించారు, నెక్ ఎలా అనేది అర్థం కావట్లేదంట మా టైలర్స్కి. ప్లీజ్ ఇది ఒకటి మాత్రం నీట్గా వీడియో చేయండి. దీనికోసం అయితే ముందుగా మనము కింద లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని పైన మన వర్క్ క్లాత్ కట్ చేసేసుకొని మెజర్మెంట్ ప్రకారం ఇక్కడ నేను చూపిస్తున్న చాక్ పీస్ మార్క్ ప్రకారం మనం అయితే స్టిచ్ అయితే చేసుకోవాలి. ప్రతి కట్ వర్క్ దగ్గర కూడా ప్రతి మూల కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి మూల కూడా మనం ఆపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. నేను మీకు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో ఎందుకు చూపిస్తున్నాను అంటే జస్ట్ మీకు బేసిక్ అనేది తెలియాలి. కానీ అంత అసలు ల్యాక్ చేసేస్తే, నిదానంగా స్లోగా చేసేస్తే మీకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది అర్థం కాదు, ఇంకా లాక్ చేస్తున్నట్టు ఉంటుంది అని కొంచెం బ్రీఫ్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను ఏం చెప్తున్నాను అనేది, ఇక్కడ నేను ఎలా కుడుతున్నాను అనేది డీప్గా కాన్సన్ట్రేట్ చేస్తూ చూస్తూ కుట్టినట్లయితే, నేను చెప్పిన మాటలు విని చేసినట్లయితే మీకు ఇంకా మంచి ఫినిషింగ్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే ప్రతి కట్ వర్క్, ఏదైనా కట్ వర్క్ అంతే అండి. ముందుగా వచ్చేసి మనం లైనింగ్కి జస్ట్ ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటాం అనమాట. మనకి లైనింగ్ క్లాత్ పైన క్లాత్ అటు ఇటు కదలకుండా, మిగతా అంతా కూడా ఈ కట్ వర్క్ దగ్గర ప్రతి మూల దగ్గర చూడండి, నేను మిషన్ ఆపుకుంటున్నాను, స్టాండ్ పైకి ఎత్తుతున్నాను, తిప్పుతున్నాను. అంటే టైం పట్టిద్ది. మనకి రౌండ్ నెక్ లాగా అంత ఈజీగా అయితే అవ్వదు, బట్ టైం పట్టినా కానీ మనకి ఫినిషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం మెయిన్ ఫినిషింగ్ అయితే చూసుకోవాలి. అండ్ ఈ స్టిచ్ చేసేటప్పుడు ఈ కుట్టు కూడా మనం దీనికి ఆనుకొని వచ్చేలాగా చేసుకొని మనం చుట్టూ కూడా రౌండ్గా కట్ చేసేసుకోవాలి ఫస్ట్. మళ్ళీ సేమ్ అదే కట్స్ లాగా చేసుకోవాలి అన్న అవసరం ఏమో లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, కట్ వర్క్ ఇలా నీట్గా కుడుతున్నారు కుట్టేవాళ్ళు, కానీ తిప్పేసేటప్పుడు కట్ చేయడం అనేది మర్చిపోతున్నారు. సో అలా కట్ చేయడం మర్చిపోద్దండి. ప్రతి మూల దగ్గర, ఎంత చిన్న మూలైనా ప్రతి మూల దగ్గర కట్ చేయాలి. మీరు ఆ కుట్టు కట్ అవ్వకుండా క్లాత్ని మాత్రమే కట్ చేసుకోవాలి. అలా కట్ చేసినట్లయితేనే కట్ వర్క్ని నీట్గా తిప్పగలుగుతాము. కానీ ఈ కట్ చేసేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మర్చిపోయారు అని అంటే నీట్గా అయితే తిప్పలేరు. సో మోస్ట్లీ మొత్తం కూడా చిన్న చిన్న కట్స్ లాగా కట్ చేసేసుకొని ఇట్లా లైనింగ్ని రివర్స్ చేసేసేసి, మీరు ఒక చిన్న స్క్రూ డ్రైవర్ కానీ ఏదైనా చిన్న పిన్, పక్క పిన్ అయినా పర్లేదు, దాన్ని తీసుకొని జస్ట్ కొంచెం లైట్గా ఇట్లా అనాలి. సో చాలా జాగ్రత్తగా స్క్రూ డ్రైవర్ కానీ ఇట్లా తీసుకొని, లేదు అంటే కొంచెం నిజర్లో ఉన్న సీజర్ని కూడా చాలా జాగ్రత్తగా తీసుకొని ఇట్లా అయితే మీరు పెట్టేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను జస్ట్ ఇట్లా చిన్న స్క్రూ డ్రైవర్ లాంటి దాంతో అయినా తిప్పుతాను, అండ్ కత్తెరతో అయినా తిప్పుతాను. నాకు అవైలబుల్గా ఏది ఉంటే దాంతో తిప్పుతాను అనమాట. ఇట్లా జస్ట్ తిప్పి ఆ మూలలు కొసలు ఉన్నాయి కదా, ఆ చివరి ఎండ్ వరకు లాగేటప్పటికి, మనం పైన స్టిచ్ కూడా వేయకుండా అది లాగేటప్పటికే మనకి చూడండి నీట్గా కట్ వర్క్ అనేది ఎట్లా వచ్చేసింది అనేది. సో ఇలా కుట్టిన తర్వాత వీలైతే అయన్ చేసుకోండి, అంటే ఇస్త్రీ చేసుకుంటే ఇంకా నీట్గా కూడా ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, నేను కుట్టక ముందే కట్ వర్క్ అనేది ఎంత నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను ట్వీజర్ తీసుకున్నాను. మీరు ట్వీజరే కాదు, స్క్రూ డ్రైవర్తో అయినా కుట్టు తిప్పొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో అట్లా తిప్పిన తర్వాత మొత్తం కూడా పైకి ఒక కుట్టు వేసుకోవాలండి. ఈ కుట్టు వేసుకోకపోవడం వల్ల ఏమవుతుంది అంటే, మీకు ఆ ఫినిషింగ్ అనేది ఈరోజు మూలలు బాగానే తిప్పుతారు, ఫర్దర్గా ఏమవుతుంది అని అంటే ఆ మూలలు అలాగే నిలబడవు, మడత పడిపోవడమో పాడైపోవడమో జరుగుతుంది. సో వీలైతే మీకు ఇస్త్రీ పెట్టే కనుక ఉంటే ఇస్త్రీ కూడా చేసేసుకోండి. నేను ఎక్కువ పర్సెంట్ ఇస్త్రీగా ఐరన్ కోర్ చేస్తూ ఉంటాను. ఐరన్ చేయడం వల్ల ఏంటి అని అంటే మనకి కుట్టేటప్పటికి కొంచెం ఈజీగా ఉంటుంది. అయన్ అంటారనమాట. అయన్ చేసినట్లయితే, సో మీరు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. అయన్ చేసుకొని స్టిచ్ చేయండి, వాళ్ళకి స్టిఫ్నెస్ కూడా పర్ఫెక్ట్గా అట్లాగే ఉంటుందన్నమాట. సో ఇలా మనము కట్ వర్క్ అనేది స్టిచ్ చేసుకున్నట్లయితే ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుందన్నమాట. ప్రతి మూల చూడండి ఎంత నీట్గా వచ్చింది మనకి డిజైన్ అనేది. సో చూసారు కదా, ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో కట్ వర్క్ కుట్టినట్లయితే మీకు ఇంకా ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి, ఇంకా మంచి మంచి బ్లౌజెస్ అయితే చేయగలుగుతారు. అండ్ లత్కన్స్ కూడా ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోస్ చేస్తున్నాను. ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే పాత వీడియోస్, మన డిజైనర్ బాగీ బ్లాగ్స్లోనే పాత వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. మంచి మంచి డిజైన్స్, మంచి మంచి అప్డేట్స్ అయితే నేనైతే మీకు ఇస్తూనే ఉన్నాను. సో చూసారు కదా, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.